తండ్రివైన అబ్రహామా దాహం తీర్చ లాజరు నంపు నా దాహం తీర్చ లాజరు నంపు కట్టితి వెలగల వస్త్రం నేను పెట్టితి వెండి బంగారములు కట్టితి వెలగల వస్త్రం నేను పెట్టితి వెండి బంగారములు చాకిరి చేసిన ప్రజలన్ భక్తి కడుపున పంపిన పాపిన్ వెట్టి చాకిరి చేసిన ప్రజలన్ భక్తి కడుపున పంపిన పాపిన్ తండ్రివైన అబ్రహామా దాహం తీర్చ లాజరు నంపు నా దాహం తీర్చ లాజరు నంపు ధనవంతుడను భూలోకములో దరిద్రుడను పరలోకములో నేను ధనవంతుడను భూలోకములో దరిద్రుడను పరలోకములో లేని లాజరు భూలోకములో ధనవంతుడు పరలోకములో ఆలేని లాజరు భూలోకములో బహుధనవంతుడు పరలోకములో తండ్రివైన అబ్రహామా దాహం తీర్చ లాజరు నంపు నా దాహం తీర్చ లాజరు నంపు త్రాగరాని మద్యం త్రాగి పోగొట్టుకొంటి జీవజలము నేను త్రాగరాని మద్యం త్రాగి పోగొట్టుకొంటి జీవజలము త్రాగ చుక్క నీళ్ళు లేక తప్పించిపోతుంది ప్రాణం తండ్రి త్రాగ చుక్క నీళ్ళు లేక తప్పించిపోతుంది ప్రాణం
తండ్రివైనా అబ్రహామా, దాహం తీర్చ లాజరు నంపు, నా దాహం తీర్చ లాజరు నంపు. సత్యాలు తెలియచేస్తాను. ఈ దినమున నేను మీతో మాట్లాడాలి అనుకున్న అంశం పాతాళం. ఏమిటి చెప్పండి? పాతాళం. ఈ పాతాళాన్నే చాలామంది రకరకాలుగా పిలుస్తుంటారు. పాతాళం, యమగుండం, నరకం, యమలోకం అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ పాతాళం అనే మాటలో చాలా సత్యాలు ఉన్నాయి. పాతాళం అనేది ఉంది, నరకము అనేది ఉంది, పరలోక రాజ్యం అనేది ఉంది. నమ్ముతారా మీరు? నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది, మనమందరం నమ్ముతున్నాం. నరకం అనేది ఉంది, పరలోకం అనేది ఉన్నది. దాన్నే మోక్షం అంటారు, స్వర్గం అంటారు, వైకుంఠం అంటారు, రకరకాలుగా పిలుస్తుంటారు దాన్ని. మనం అంటాం పరలోకం. దేవునికి స్తోత్రం. అయితే ఈ పాతాళాన్ని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో 89వ కీర్తన చూడండి. 89వ కీర్తన 48వ చరణంలో ఈ మాట ఉంది. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? పాతాళమును తప్పించుకునే నరుడు ఎవడైనా ఉన్నాడా? ఇది ఈ మాట యొక్క భావం. ఈ వచనం అదే చెబుతుంది. పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? పాతాళమును తప్పించుకున్నవారు ధన్యులండి. పాతాళాన్ని తప్పించుకున్నవారు ఎవరైనా ఉన్నారా? పాతాళములో పడిపోకుండా తన్ను తాను రక్షించుకొనగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి? ఉన్నారా? పాతాళాన్ని ఎలా తప్పించుకోగలం? పాతాళమును తప్పించుకోవాలంటే, లేక నరకాన్ని తప్పించుకోవాలంటే, యమగుండాన్ని తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి? ఎవరు వాటిలో పడిపోకుండా తప్పించుకునేవారు? ఈ దినాల్లో చాలామంది ఆ పాతాళం అనే అగ్నిగుండంలో పడిపోతున్నారండి. నాలాంటి చదువు లేని వారైతే ఏదో పోతే పోయారులే అనుకోవచ్చు, కానీ చదువుకున్నవారు, జ్ఞానులైన వారు వెళ్ళిపోతున్నారంట. దేవుని వాక్యంలో ఈ మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట ఉంది. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో ఘనులు, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. చూడండి, పాతాళము గొప్ప ఆశతో నోరు తెరుచుకొని ఉంది. అందులో ఘనులు, సామాన్యులు, ఘోష చేయువారు, గొప్పవారు, దరిద్రులు అందరూ వెళ్ళి పడిపోతున్నారంట అండి. అందులో పాతాళానికి వెళ్ళిపోయే వారిలో మంచి జ్ఞానులు కూడా ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, పెద్ద కులస్తులు ఉన్నారు, అట్టడుగునున్న వాళ్ళు ఉన్నారు. అందరూ వెళ్ళిపోతున్నారు అక్కడికి, అవలీలుగా వెళ్ళిపోతున్నారు. ఆ పాతాళం అనేకులను ఆకర్షిస్తుంది. నోరు తెరుచుకొని వెళ్ళి పడిపోతున్నారు అందులో. అపరిమితముగా నోరు తెరుచుకొని మనుషులను మింగేస్తుందండి పాతాళం. దీంట్లో నుంచి తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోగలం? పాతాళమును తప్పించుకొనగలిగిన నరుడు ఉన్నాడా? దేవుని వాక్యం ఏమని చెబుతోంది? నీతిమంతుడు లేడు,
ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరూ పాపులే. ఆ వాక్యాన్ని బట్టి చూస్తే పాపులు పాతాళమును ఎలా తప్పించుకోగలరు? యోబు గ్రంథంలో ఒక మాట ఉంది. 24వ అధ్యాయం, యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట ఉంది. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనను. పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుందండి. పాపము చేసిన వారు ఖచ్చితంగా పాతాళంలోకి వెళ్ళిపోతారు. పాపం వారిని ఆకర్షిస్తుంది, పాతాళంలోకి వెళ్ళి పడిపోతారు. పాపం అంటే ఎన్నో రూపాల్లో ఉంటుంది. అది వ్యభిచారమే కావచ్చు, దొంగతనమే కావచ్చు, మోసమే కావచ్చు, అబద్ధమే కావచ్చు, లంచంగుడితనమే కావచ్చు, నరహత్యే కావచ్చు. దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏదైనా సరే, అది ధనాశే కావచ్చు, విగ్రహారాధనే కావచ్చు, ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు అన్నీ పాపాలు. ఈ పాపం చేసిన వారిని పాతాళం ఏం చేస్తుందండి? చెప్పండి. పాతాళం ఏం చేస్తుంది? పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. జాగ్రత్త, నీ పాపం నిన్ను పట్టుకొని వెళ్ళి పాతాళంలో పడివేస్తుంది. నీ పాపం నిన్ను పట్టుకొని వెళ్ళి ఆ యమగుండంలో పడేస్తుంది. జాగ్రత్త. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. కాబట్టి మనుషులందరూ పాపులే, వీళ్ళందరూ పాతాళానికి వెళ్ళిపోతారు. సామెతల గ్రంథంలో ఒక మాట చెప్పాడు సొలొమోను, మంచి జ్ఞాని. ఎటువంటి జ్ఞానం అంటే గొప్ప వ్యక్తి. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట అంటాడు. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనను. క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరలోకానికి వెళ్ళే జీవమార్గమున నడుచుకుంటాడు. దేవుని బిడ్డలారా, బుద్ధి జ్ఞానం అవసరం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే జ్ఞానం బుద్ధి అవసరం. పాతాళాన్ని తప్పించుకోవాలంటే జ్ఞానం బుద్ధి అవసరం. పరలోకపు జ్ఞానం అవసరం. దేవుణ్ణి గూర్చిన భయం అవసరం. అయ్యో నేను పాపం చేస్తున్నానే అన్న భయం, పశ్చాత్తాపం అవసరం. బుద్ధిమంతుడైతే పాతాళాన్ని తప్పించుకుంటాడు. యేసు ప్రభువుతో పాటు 2 దొంగలను కూడా సిలువేశారు. వాళ్ళు బందిపోటు దొంగలు. అందులో ఒక దొంగ అంటాడు యేసు ప్రభువుని చూసి, యేసు నువ్వు గొప్ప రక్షకుడవు, ఎంతోమందిని బాగు చేసిన దేవుడవు కదా, రక్షకుడవు కదా, నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఇప్పుడు మనమందరం దిగిపోదాం. నీ బాధ నీది, మా బాధ మాది. మరలా మేము వెళ్ళి మా పనులు మేము చూసుకుంటాం, నీ పని నువ్వు చూసుకోవచ్చు అన్నాడు వాడు. అందుకు రెండవ దొంగ అంటాడు, ఒరే దౌర్భాగ్యుడా, మనమైతే చేసిన నేరానికి శిక్షలు అనుభవిస్తున్నాం రా, ఈయనైతే ఏ పాపం చేయని వాడు, దేవునికి నువ్వు భయపడవా అని ఆ రెండవ దొంగ మొదటి దొంగను గద్దిస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వైపు చూచి ఈ రెండవ దొంగ అంటాడు, దేవా నీ రాజ్యంతో నువ్వు ఈ భూలోకానికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన అన్నాడు. అందుకు యేసుప్రభు ఏమన్నాడు తెలిసిన? అప్పుడెప్పుడో కాదు నిన్ను జ్ఞాపకం చేసుకునేది, నేడే, ఈరోజే, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువని యేసు ప్రభు ఆ రెండవ దొంగకు చెప్పాడు. అలాగనే ఆయన చనిపోయినప్పుడు ఆయనతో పాటు ఈ రెండవ దొంగను కూడా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అవునండి. ఇప్పుడు ఈ ఇద్దరు దొంగల్లో ఎవరు బుద్ధిమంతుడు చెప్పండి? మొదటి దొంగన రెండవ దొంగన? చూడండి ఎంత బుద్ధిమంతుడో. మన బ్రతుకుల్లో కూడా ఈ దినాల్లో ఇలాంటి జ్ఞానం అవసరం. చేసిందేదో చేశాం, తప్పులు చాలు. చేయని తప్పులు దేవుని దగ్గర ఒప్పుకోవడం బుద్ధిమంతుని లక్షణం. ఎవరి లక్షణం అండి? పాపాలు సహజంగా చేసేసాం. ఎందుచేత చేశామంటే మనం పాపంలో పుట్టాము కనుక పాపం చేశాం. దావీదు రాజు ఈ మాట అంటాడు కీర్తనల గ్రంథంలో 51వ కీర్తన 5వ చరణంలో ఈ మాట అంటాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను దేవా అంటాడు. కాబట్టి మనం గర్భపాపులం, జన్మపాపులం, కర్మపాపులం అంటారు. వాస్తవం అది. దేవుని బిడ్డలారా, ఇన్ని విధములైనటువంటి పాపపు నైజముతో పుట్టిన మనం పాపం చేశాం, సహజమైపోయింది. అయితే దేవుని దగ్గర క్షమాపణ కోరడం బుద్ధిమంతుని లక్షణం. దేవుని దగ్గర క్షమాపణ పొందినప్పుడు, దేవుని దగ్గర ప్రభువా నేను పాపం చేశాను నాయన నన్ను క్షమించమన్నప్పుడు ఆయన క్షమించే లక్షణం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తానని వాగ్దానం చేసిన దేవుడు కనుక ఇదిగో ఈ దావీదు రాజును ఎంతగా ఏ రీతిగా క్షమించాడో ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథంలో 86వ కీర్తన చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో. 86వ కీర్తన 13వ చరణం చదువుకుందాం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును నీవు తప్పించావు నాయనా అంటాడు. దేవునికి స్తోత్రం. చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు పాతాళము నుండి మనలను తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ రెండవ దొంగ బుద్ధిమంతుడు, ఇప్పుడు మనం చదువుకున్న దావీదు రాజు, ఆయన కూడా బుద్ధిమంతుడండి. పాతాళమును తప్పించుకున్నాడు, బుద్ధిమంతుడు. నువ్వు తప్పించుకున్నావా? పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నావా? నీ పాపములు తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకున్నావా? ఇవన్నీ ఒప్పుకోవు, పరలోకం మాత్రం కావాలి. చాలామంది పరలోక రాజ్యానికి వెళ్ళాలని, పాపక్షమాపణ పొందడానికి క్రైస్తవులు చాలామంది బోడిగుండ్లు చేసుకుంటున్నారు మర్మ గుడికి వెళ్ళి. ఎంత భకరం! పాతాళానికి బోడిగుండుకు సంబంధం లేదు, ఉందండి? పాతాళానికి బోడిగుండుకు సంబంధం లేదు, పాపక్షమాపణకు బోడిగు సంబంధం లేదు. బోడిగుండే, పాపం పాపమే. బోడిగుండు చేసుకుంటే మాత్రాన పాపక్షమాపణ కలుగదు. ఒకవేళ అట్ట కలిగేటట్టయితే ఈ బట్టతలు అంటారు చూడండి, అసలు వెంట్రుకలే ఉండవు. ఇక వాళ్ళైతే బోడిగుండు గీసుకోకుండా వెళ్ళిపోతారు పరలోకానికి. చూడండి, ఎంతోమంది బోడిగుండ్లు చేసుకుంటున్నారు, కానీ వ్యభిచారం మీద జయం వచ్చిందా? లంచాలు తీసుకునేది ఏమన్నా మానేస్తున్నారా? మనుషులను కొట్టడం, మనుషులను చంపడం ఏమైనా మానేస్తున్నారా? బోడిగుండు మారుతుంది. బోడిగుండు చేసుకున్నప్పుడు పై రూపం మారుతుంది, కానీ హృదయం, మనస్సు ఏమైనా మారుతుందా? మారదు. చాలామంది మనుషులు ఈ దినాల్లో, ముఖ్యంగా క్రైస్తవులు చేస్తున్నారండి ఈ పనులు. వేరే ఎవరెవరో ఏమో చేసుకుంటున్నారు అనుకుంటే అది వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళు చేసుకుంటారు. కానీ నువ్వు క్రైస్తవుడు పోయి ఉండి నువ్వు కూడా బోడిగుండు చేసుకున్నావంటే సిగ్గు లేదా నీ బ్రతుకులో? పాపక్షమాపణ పొందాలి. ముఖ్యంగా బైబిల్ చదివావా? ఉపవాసాలు ఉంటున్నావా? ప్రార్థన జీవితం ఉందా నీ బ్రతుకులో? ఇవన్నీ ఏమి లేదు, రెడీమేడ్గా పరలోకం కావాలి. రెడీమేడ్
చూడండి, కొంతమంది బట్టలు కుట్టించుకోరు, రెడీమేడ్ బట్టలు ఉంటే కుట్టి రెడీగా పెట్టుంటే ఇవ్వండి అది డబ్బడి అది వేసుకోవడమే. అట్లాగే దేవుని పరలోక రాజ్యాన్ని కూడా అలా వెళ్ళిపోనుకుంటారు. దేవునికి కావాలంటే ఇదిగండి డబ్బు తీసేసుకోండి, కావాలంటే బంగారం తీసేసుకోండి, మాకు పరలోకం వెళ్ళిపోతామండి. వెళ్ళిపోతారండి? వెళ్తారా? ఎట్టెళ్ళారు? డబ్బు ఇచ్చి పరలోక రాజ్యాన్ని కొనుక్కోగలమా? డబ్బిచ్చి దేవుణ్ణి కొనగలమా? ఏమంటాడు ఆయన? వెండి నాది, బంగారం నాది, ఈ సృష్టి అంతా నాదే కదా అంటాడు. నువ్వు ఏమిచ్చి కొనగలవు ఆయన్ని? మనుషుడా, హృదయాన్ని ఇచ్చి ఆయన్ని కొనగలవు. నువ్వు మారు మనస్సు పొందితే పాతాళాన్ని తప్పించుకుంటావు. చాలామంది ఈ దినాల్లో పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది పరలోక రాజ్యానికి వెళ్ళడం మానేసి బోడిగుండ్లు అంటండి, నీళ్ళల్లో మునగటం అంటండి. మారు మనసు లేకుండా పాప క్షమాపణను ఎలా పొందగలవు? నీళ్ళల్లో మునగడం అంటే బాప్తిస్మం తీసుకోవాలి, తప్పదు. యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు, మనల్ని కూడా తీసుకోమన్నాడు. ఖచ్చితంగా తీసుకునే తీరాలి, తప్పదు. నువ్వు బాప్తిస్మం లేకుండా, ప్రభు వల్ల సంస్కారం లేకుండా నీ జీవితాన్ని ఎలా పరలోక రాజ్యానికి చేర్చుకోగలవు? తప్పనిసరిగా ఈ రెండు క్రియలు జరిగే తీరాలి. క్రైస్తవ సంఘ సిద్ధాంతం. నువ్వు ఏ నదిలో మునిగినా, ఏ గుంటలో సముద్రంలో మునిగినా, నువ్వు మారు మనస్సు పొందకపోతే మాత్రం పరలోక రాజ్యానికి చేరలేవు, పాతాళాన్ని తప్పించుకోలేవు. ఇదిగో దావీదు రాజు, దేవా నువ్వు నన్ను పాతాళం నుండి తప్పించావు నాయనా, నీకు స్తోత్రం అంటున్నాడు. ఈయన బుద్ధిమంతుడండి, పాపే, పాపములో పుట్టినవాడే, కానీ చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకునే లక్షణం దావీదులో మనం చూస్తాం. దావీదు రాజు చేసిన తప్పు వెంటనే వెళ్ళి దేవుని దగ్గర ఒప్పుకుంటాడండి. ఆ లక్షణం కలిగిన వ్యక్తులంటే దేవునికి చాలా ఇష్టం. పేతురు కూడా ఆయన ప్రథమ శిష్యుడుగా ఎందుకు అయ్యాడంటే తప్పులు చేసేస్తాడు, మనుషుడు గనుక, బలహీనుడు, అంతేనా? అవునా? మనుషుడు బలహీనుడు గనుక పొరపాటు సహజం. సైతానుడు పరిశుద్ధంగా సాగనివ్వడు, ఎక్కడో ఒక చోట కుంటుపడి పడేస్తూ ఉంటాడు, మసిబూస్తూ ఉంటాడు వాడు. ఇది గ్రహించిన మనం ఏం చేయాలంటే వెంటనే ప్రభువా ఇదిగో వాడు పూసేశాడు నాయన నన్ను క్షమించు తండ్రి అని దేవుని దగ్గర వెళ్ళి పడిపోవాలి. ఆ పనే చేసేవాడు పేతురు కూడా. యేసుప్రభు చెబుతున్నాడు, అయ్యా నువ్వు దుడుకోడివి, ఈ రాత్రి భయంకరమైన అబద్ధాలు ఆడతావు, 3 అబద్ధాలు ఆడుతూ ఉన్నాను, నువ్వు బొంకుతావు కదా అని అంటే, లేదు ప్రభువా నేను బొంకను అన్నాడు. బొంకాడే లేదా? యేసుప్రభుని పట్టుకున్నప్పుడు బొంకాడు. ఇంకా ఏమంటాడంటే, ఒట్టు నా మీద ఒట్టు, ఆయన మీద ఒట్టు, ఆయన నాకు తెలియదు బాబు అని అంటాడు. అప్పుడు కోడికి వస్తుంది, వెంటనే పశ్చాత్తాపడతాడు. అయ్యో నా ప్రభు చెప్పాడే నిన్నటి దినమున, కోడి కూయకు మునిపే నువ్వు 3 సార్లు బొంకుతావు ఈ రాత్రి అని చెప్పాడే అని పశ్చాత్తాపడి కన్నీటితో తన పాపాలు అప్పుడు యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులు పాపం చేయడం సహజమే, ఇది నేను చెప్పొచ్చాను మీకు. మీరు అనుకోవచ్చు, ఎట క్షమిస్తాడు దేవుడు, ఎన్ని పాపాలని క్షమిస్తాడు దేవుడు? 1, 2 1 సంవత్సరం చేసిన పాపాలు క్షమిస్తాడు కానీ 10 సంవత్సరాలు చేశానే క్షమిస్తాడా? అయ్యో 50 సంవత్సరాల వయసు వచ్చిందే, 60 సంవత్సరాల వయసు వచ్చిందే, 70 సంవత్సరాల వయసు వచ్చిందే, ఇంత వయస్సు వరకు ఎన్నో పాపాలు చేశానే, నన్ను ఎట్ట క్షమిస్తాడు దేవుడు అని నీ మనసాక్షి నిన్ను గద్దించవచ్చు. దేవుని బిడ్డా, ఎంత ఘోర పాపినైనా యేసు రక్షించును. దేవుని వాక్యంలో ఈ మాట ఉంది. దావీదు రాజు అంటాడు 103వ కీర్తన 3వ చరణంలో అంటాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఎన్నిటినండి? అన్నిటినంటే ఎన్ని సంవత్సరాలు చేసినవైనా సరే, అది నరహత్య కావచ్చు, వ్యభిచార సంబంధంగా నువ్వు భార్యను చంపి ఉండవచ్చు, లేకపోతే నీ భర్తను చంపి ఉండవచ్చు,
కుటుంబాన్ని నాశనం చేసిన పాపాలు ఎన్నో చేసి ఉండవచ్చు. తల్లిదండ్రులకు అవిధేయులుగా తిరిగి ఉండవచ్చు నువ్వు. లేక పాపానికి బానిసవై బిడ్డలనే చంపిన తల్లివో తండ్రివో కావచ్చు. ధనానికి బానిసవై తండ్రిని చంపిన కుమారుడివే కావచ్చు, లేక నువ్వు తండ్రివే కావచ్చు. యజమానులకు ద్రోహం చేసిన బానిసవే కావచ్చు, లేక నీకంటే చిన్నవారికి ఎన్నో ద్రోహాలు చేసిన వ్యక్తివే కావచ్చు. అయినా దేవుడు ప్రేమ గలవాడు గనుక దేవునిలో ఉన్న స్వభావం ఎలాంటిదంటే క్షమించుటే పరమార్థమని చెప్పినవాడు. దేవునికి స్తోత్రం. యేసులో ఉన్న గొప్పతనం ఇదండి. ఎంత ఘోర పాపినైనా ఇట్టే క్షమించేస్తాడు. ప్రభువా నేను పాపిని నాయన విరిగి నలిగిన హృదయంతో చేసిన పాపాన్ని పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రం. అవునండి, ఎంతో మందిని క్షమించిన దేవుడు ఆయన. అనేకులు యేసు ప్రభు దగ్గర పాప క్షమాపణ పొంది వెళ్ళారు, పాతాళము నుండి తప్పించుకున్నారు వారు. దేవుని బిడలారా, దేవుడు ఎంత గొప్పవాడంటే మనం క్షమాపణ అడిగినప్పుడు క్షమిస్తాడు. పేతురును క్షమించాడు. ఆ క్షమించడమే కాదండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట అంటాడు పేతురు గారిని ఉద్దేశించి, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. పాతాళ లోకపు ద్వారాలు నీ ఎదుట నిలవయ్యా అన్నాడు. అంటే నువ్వు పాతాళంలో పడడానికి వీల్లేదన్నాడు. చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిస్తాడు. పేతురు పాపే, దుడుకు పేతురు అని అంటారు కొంతమంది ఆయన్ని. దుడుకుతనం, పరిశుద్ధంగానే ఉంటాడు, దుడుక్కుని పడిపోతాడు, మళ్ళీ ముందుకెళ్ళి పడిపోతాడు. దుడుకు పేతురు. అయినప్పటికీ తన దుడుకుతనాన్ని, తన ఒడిదుడుకులన్నీ దేవుని దగ్గర ఒప్పుకునేవాడు. తండ్రి, పొరపాటు అయిపోయింది నాయన, నన్ను క్షమించని ఆ స్వభావం కావాలి మనుషుల్లో. అలాంటి వారిని ఇదిగో దేవుడు అంటాడు కదా, నిన్ను పాతాళము నుండి తప్పిస్తాను, పాతాళ ద్వారములు నీ ఎదుట నిలబడనేరు. ఎంత మంచి వాగ్దానం అండి. దేవుణ్ణి మనం క్షమాపణ అడుక్కుంటే పాతాళం నుండి తప్పిస్తాడు. ఇప్పుడు చెప్పండి, పేతురు బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా? చెప్పండి, బుద్ధిహీనుడా బుద్ధిమంతుడా అండి? చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకున్నవాడు బుద్ధిమంతుడు. వాడే పరలోకానికి వెళ్ళే జీవ మార్గాన్న నడుచుకుంటాడు. దేవుని బిడ్డలారా, చాలామంది ఇలాంటి కార్యం చేయరు, దేవుని దగ్గర ఒప్పుకోరు, దేవుని దగ్గర తమ అవిధేయతను సరిచేసుకోరు. ఇంకా అంటారు అసలు దేవుడే లేడు పో అని అంటారు. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతారు. వీళ్ళు అన్ని ఘోర పాపులైనా, ఘోర పాపాలు ఎన్ని చేసినా దేవుడు మాత్రం మేళ్ళు చేస్తూనే ఉంటాడు, మర్చిపోతారు చాలామంది. అందుకని అంటాడు ఒక మాట కీర్తనల గ్రంథంలో 9వ కీర్తన 17వ చరణంలో ఈ మాట అంటాడు. ఏమంటాడంటే చూడండి, 9వ కీర్తన 17వ చరణం. దుష్టులను దేవుని మరచు ప్రజలందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దేవుణ్ణి మర్చిపోయే ప్రజలు పాతాళములోకి వెళ్ళిపోతారు. మర్చిపోయావా? దేవుడు నీ బ్రతుకులో ఎన్నో మేళ్లు చేశాడు. నువ్వు పాపివైనా, నువ్వు అడగకపోయినా నీకు బిడ్డలనిచ్చాడు, నువ్వు అడగకపోయినా నీకు మంచి భార్యను, మంచి భర్తనిచ్చాడు, నువ్వు అడగకపోయినా మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, నువ్వు దేవుని అడగకపోయినా ఆయన మంచి పంట భూమిని నీకు ఇచ్చాడు. ఒకప్పుడు నువ్వు అద్దెంట్లో ఉండే వ్యక్తివి, ఇప్పుడు నీకు సొంత ఇల్లు, బిల్డింగు. ఒకప్పుడు కాలినడకన వెళ్ళేటప్పుడు నువ్వు అనుకున్నావు, అయ్యో నాకు ఒక సైకిల్ ఉంటే బాగుండే అని. ఇప్పుడు మోటార్ సైకిల్ ఇచ్చాడు.
ఒకప్పుడు నీకు ఒక సెంటు పొలం భూమి లేదు, ఇప్పుడు చూడు ఎంత ఆస్తుందో. ఇవన్నీ ఎవరిచ్చారు నీకు? ఇది మంచి పంటలు పండుతున్నాయి, ఎవరిచ్చారు నీకు అది? నీకంటే తక్కువ చదువుకున్నవారు, నీకంటే కాదు ఎక్కువ చదివిన వారు తక్కువ స్థితిలో ఉన్నారు, చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. నీకు మంచి ఉద్యోగం, తక్కువ చదువు అయినా ఎంత ఉన్నత స్థాయిలో పెట్టాడు ఎవరు? దేవుడు సుమా. మర్చిపోయావు నువ్వు దేవుణ్ణి. ఒకప్పుడు నీ స్థితి ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏ రకంగా ఉన్నావు. ఒకప్పుడు నువ్వెంత బలహీనురాలుగా ఉండే వ్యక్తివి, ఇప్పుడు ఎంత బలవంతురాలుగా ఉన్నావు, ఆరోగ్యవంతునిగా ఉన్నావు. ఎవరిచ్చారు నీకు ఇది? ఎవరిచ్చారు నీకు ఈ ఆధిక్యత? దేవుడే కదా. దేవుణ్ణి మర్చిపోయావే, దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతున్నావే, నీకు న్యాయమా? జాగ్రత్త, నువ్వు పాతాళంలో ఉంటావు రేపు. దేవుణ్ణి మరిచే ప్రజలు ఎక్కడుంటారండి? పాతాళమునకు దిగిపోవదురు. చేసిన మేళ్ళు మర్చిపోవద్దు. అందుకొరకే ఆ 2వ క్యాసెట్లో ఈ పాట పాడాను. మరువలేను మరువలేనయ్యా, మరువలేనయ్యా, నీ ప్రేమ చరితం ఆఘోర మరణం, నీ ప్రేమ చరితం ఆఘోర మరణం, మరువలేనయ్యా, మరువలేనయ్యా. యేసయ్యా 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 దయామయా, యేసయ్యా 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 దయామయా. ఓ మరువలేనయ్యా, మరువలేనయ్యా. అవును దేవుని బిడ్డలారా, నేను చేసిన ఘోర కార్యాన్ని బట్టి నాకు రావలసిన శిక్ష ఆయన భరించాడు, నేను మరువలేను. నేను మోయవలసినటువంటి శిక్ష నాకు బదులుగా ఆయన మోసాడు, నేను మరువలేను. నాకు తెలుసు నా పాపమును బట్టి నాకెంత శిక్ష రావాలనో, నాకు తెలుసు నా పాపాన్ని బట్టి నేను ఎప్పుడో చనిపోవలసిన వ్యక్తిని. నా సమాధి కూడా నామరూపాలు లేకుండా గడ్డి మలిసిపోవలసిన పరిస్థితి. ఆశ్చర్యకరుడైన యేసు, ప్రేమామయుడైన యేసు, దయామయుడైన యేసు నాకు పాపక్షమాపణనిచ్చి ఈరోజు జీవింపచేశాడే. నేను ఎలా మర్చిపోయేది ఆయన్ను? లాకప్లో, పోలీసు స్టేషన్లో, పోలీసుల కాళ్ళ దగ్గర పడిపోయి ఉన్న నన్ను ఇది నువ్వున పెద్ద పెద్ద అధికారులతో సమానంగా కూర్చోబెడుతున్నాడే. ఎలా మర్చిపోగలను నేను? పురుగులు పడిన అన్నం తినేవాడిని జైల్లో, ఈరోజు శ్రేష్టమైనటువంటి ఆహారం దేవుని బిడ్డలు పెడుతున్నారు. ఎలా మర్చిపోగలను నేను యేసయ్యను? అట్టడుగు స్థితిలో అడుక్కు తిన్న వ్యక్తిని ఇప్పుడు ఉన్నత స్థాయికి తీసుకొచ్చాడు. ఎలా మర్చిపోగలను నేను ఆయన్ను? మరువలేక, యేసయ్యా నిన్ను నేను మరువలేను నాయనా అని నా గుండెల్లో ఉన్న వేదనంతా ఆ పాటలో పెట్టుకున్నాను, పాడుకున్నాను. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మర్చిపోకూడదు మనం. మర్చిపోయావు కదా ఎన్నోసార్లు, దేవుణ్ణి విడిచిపెట్టావు కదా. ఆయన నిన్ను విడువక ప్రేమించుచూ ఉన్నా నువ్వు మాత్రం ఆయన్ని విడిచిపెట్టేశావు, మర్చిపోయావు కదా. జాగ్రత్త, పాతాళానికి వెళ్ళిపోతావు. ఇక్కడ ఒక మాట ఉందండి దేవుని వాక్యంలో, ఈ శ్రేష్టమైనటువంటి మాట
దేవుణ్ణి మర్చిపోయే ప్రజలు ఎక్కడికి వెళ్తారండి? పాతాళానికి వెళ్ళిపోతారు. కొంతమందిని మేము అడుగుతాం, అయ్యా అమ్మా నువ్వు మారు మనసు పొందాలి, లేకపోతే పాతాళానికి వెళ్తావనంటే నరకానికి వెళ్ళిపోతావమ్మనంటే ఎంత చులకనగా అంటారంటే, పోతే పోయాంలేండి నరకానికి. ఏంటంట? ఎంతోమంది పోతున్నారు, నేను పోతేనే వచ్చిందా, పోతే పోయానులే నరకానికి అని అంటారు. నరకం అంటే, పాతాళం అంటే వీళ్ళ దృష్టిలో ఏదో చాలా చులకనగా అనుకుంటారు. ఏదో లే పోతే పోయానులే. ఏంటంట పోతే? చాలా మూర్ఖంగా జవాబు చెబుతారు. పాతాళం సంగతి తెలియదు. పాతాళం అంటే మీకు ఒక మాట చెబుతాను వినండి. మనం కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచి వెళ్ళేటప్పుడు సహజంగా అప్పుడప్పుడు నడిచి వెళ్తూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్మోకింగ్ రాజులు సిగరెట్లు కాల్చేదిను అలా అటు విసురుతారు. అది రోడ్డు మీదనో రోడ్డు ప్రక్కన పడుతుంది, మనం నడిచి వెళ్తూ ఉంటాం, మనకు తెలియదుగా. నడిచి వెళ్ళేటప్పుడు ఆ నిప్పును దొక్కిన అనుభవం గుర్తుందా మీకు? నడిచి వెళ్ళేటప్పుడు కాలుకు నిప్పు తగిలింది అనుకోండి, ఎట్టుంటుంది? శరీరంలో కాలింది ఎంత అండి? ఎంత? ఇంతే. ఇంత కాలితోనే ఓర్చుకోలేకపోయామే. రేపు నరకం అంటే ఏమనుకుంటున్నావు? కొంతమంది అంటారు పోతే పోయానులే అండి నరకానికి, పాతాళానికి పోతే పోయానులే, చాలా మంది పోతున్నారు, నేను కూడా పోతానులే అని అంటారు. అక్కడ హాయిగా ఉంటుందేమో అనుకుంటున్నారు. ఏసీ రూమ్ ఉండదు అక్కడ. జాగ్రత్త, కొద్దిగా కాలేదు కాదు, యుగ యుగములు కాలుతావు అక్కడ. పైన క్రింద నలువైపుల అగ్ని జ్వాలలు మండే స్థలం అది. నువ్వు అనుకుంటున్నావు పాతాళానికి వెళ్ళిపోతే పోతే పోయానులే. జాగ్రత్త, ఇక మీదట అలాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దు. పాతాళం అంటే ఏమనుకుంటున్నావు? అరే పాతాళానికి వెళ్ళడానికి దెయ్యాలకు ఇష్టం లేదండి. ఎవరికండి? దెయ్యాలకు ఇష్టం లేదు. ఒక దినమున యేసు ప్రభు గెరాసేన్ దేశానికి వెళ్ళాడు. చూడండి లూకా సువార్త  లూకా సువార్తలోనూ ఉంది, మార్కు సువార్తలో కూడా ఉంది. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ఆయన గెరాసేన్ దేశానికి వెళ్ళినప్పుడు సేనా అనే దెయ్యం పట్టిన ఒక అతన్ని దేవుడు ఆ దెయ్యాల శక్తిలో నుంచి విడిపిస్తున్నాడు. ఆ దెయ్యాలను అడుగుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఆ దెయ్యాలను చూసి. వాడు 28వ వచనం, వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధించుకోమని వాడు వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనుషుణ్ణి విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను. అది అనేక పర్యాయములు వాని పట్టుకొనుసు వచ్చను గనుక వాని గొలుసులతోనూ కాలి సంకెళ్ళతోనూ కట్టి కావలియందు ఉంచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. యేసు నీ పేరేమని వానిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. చూడండి ఈ అపవిత్రాత్మ లేక ఈ అపవిత్రాత్మలు పాతాళానికి మమ్మల్ని పంపించద్దు యేసయ్యా అని ప్రాధేయపడుతున్నాయి. దెయ్యాలకు పాతాళానికి వెళ్ళడానికి ఇష్టం లేదు. చెప్పండి ఎవరికండి? దెయ్యాలు కూడా పాతాళానికి వెళ్ళాలని ఇష్టపడట్లేదే. నీకు పాతాళం అంటే అంత ఇష్టమైపోయింది. పాతాళం అంటే పోతే పోయానులే అనుకుంటున్నావు. దెయ్యాలు కూడా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, నీకు అంత ఇష్టమైంది. ఈ దెయ్యాలకి ఇంకొకటి అంటే భలే ఇష్టమండి. ఏ దెయ్యాలకి? ఈ దెయ్యాలు ఉన్నాయా? పాతాళం అంటే ఇష్టం లేదు కానీ
ఆయన అడుగుతున్నాయి. ఏమని? అక్కడ విస్తారమైన పందులు మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిలోనికి వెళ్ళడానికి మాకు సెలవివ్వు యేసయ్యా అని అడిగాయి. ఎట్లోకి? పందుల్లోకి వెళ్తాం మేము, పాతాళానికి వెళ్ళాం, మమ్మల్ని పందుల లోపలికి పంపించండి అనగానే పోండి అన్నాడు. నేరుగా వెళ్ళే ఈ పందుల లోపల దూరే ఈ దెయ్యాలన్నీ ఇంచుమించు 2000 పందులు వెళ్ళి ఆ సముద్రంలో పడి ఊపిరి తిరక్క చచ్చాయి. ఏవి? ఈ పందులన్నీ చచ్చాయి. కనుక దెయ్యాలకు ఏమంటే ఇష్టం? చెప్పండి చెప్పండి, ఏదంటే ఇష్టం? పందులంటే దెయ్యాలకు భలే ఇష్టం. ఇప్పుడు పందికూర తినేవాళ్ళు ఎవరు? చెప్పండి చెప్పండి, పందికూరలు తినేవాళ్ళు ఎవరు? ఏమాత్మ ఉంది వాళ్ళలో? ఏమాత్మ ఉంటుంది? దెయ్యమాత్మే, తిరుగులేదు ఇక. పందికూర, ఓ సలవ కూర అంట అండి, సలవ కూర. ఇక్కడ సెలవు అయితే అక్కడ వేడి. ఎక్కడ? పరలోకమా? పాతాళంలో, నరకంలో వేడి, కాలుతూనే ఉంటావు అక్కడ. నీ బ్రతుకులో ఇక ఆరేది లేదు, ఆ అగ్ని ఆరదు, నీ ఆత్మ పురుగు చావదు. ఎండి చేపైనా సువ్వకు పెట్టి నిప్పుల్లో పెడితే ఎంతసేపు కాలుతుంది? తర్వాత ఇంకొక 10 నిమిషాలు పెడితే, ఇంకొక 10 నిమిషాలు పెడితే, ఇంకొక 10 నిమిషాలు పెడితే రాలిపోయి ఇక బూడితే ధూళైపోద్ది అన్నమాట. ఏది? ఎండి చేప. అదైనా ధూళైపోతుంది, కానీ రేపు నీ ఆత్మ మాత్రం ధూళో దుమ్మో కాదు. చచ్చిపోయిన తర్వాత ఎవడు చూశాడండి? తక్కడా బిక్కడా ఈ గాలిలోనే కలిసిపోతుందండి, అనంత వాయువుల్లో అయిపోతుందండి అని అంటున్నాను. జాగ్రత్త, ఎక్కడికి పోదు, కాలుతూనే ఉంటావు అగ్నిలో, పాతాళంలో వేదన అనుభవిస్తూనే ఉంటావు. ఎంత వేదన, ఎంత వేదన! ఎవడు తప్పిస్తాడు ఆ దినాల్లో నిన్ను? ఈరోజైనా బుద్ధి తెచ్చుకో, పందికూర మానే. నీకు దెయ్యం పట్టింది, ఏ ఆత్మ? దురాత్మ పట్టింది నీకు. అందుకనే పందికూర అంటే, పందివారంటే ఏం బరిగెడతావో ఆదివారం. నువ్వు మారు మనసు పొందావా? పాప క్షమాపణ పొందావా? ఆత్మ పొందాను అంటావు. ఏం ఆత్మ అనేది? పందికూర తింటున్నావంటే ఖచ్చితంగా నీలో ఉన్నది మాత్రం దెయ్యం ఆత్మే, శానా దెయ్యం, వేరే ఏ దెయ్యం కాదు. అరే ఆ దెయ్యాలకు ఇష్టం లేదండి పాతాళానికి వెళ్ళడానికి. మనుషుడా, నువ్వెందుకు పాతాళం అంటే సుఖమైన స్థలం అనుకుంటున్నావేమో. ఈ భూలోకంలో ఒక ధనికుడు చాలా సుఖపడుతుండేవాడంట అండి. లూకాసు వార్తలోనే ఉంది, 16వ అధ్యాయం. చాలా సుఖపడుతుండేవాడు. ఎంత సుఖం అనుభవించేవాడంటే 19వ వచనంలో ఉంది. 16వ అధ్యాయం లూకాసు వార్త 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, ఊదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. చూడండి ఎంత చక్కగా సుఖపెడుతున్నాడో. ఇక దేవుణ్ణి గూర్చిన భయం కానీ, దేవుణ్ణి గూర్చిన మాటలు కానీ, ఆధ్యాత్మిక జీవితం ఇతనిలో ఏమాత్రం కనపడట్లేదు. ప్రాణమా తిను త్రాగు సుఖించన్నాడే, ఆ ధనికుల్లాగానే ఇతను కూడా తిను తాను తందనాలాడు. మనం పుట్టింది ఎందుకంటే అనుభవించటానికే. ఆడు తందనాలాడు అని అంటున్నాడు మనుషుడు. ఏమయ్యాడు ఇతను? ఇతనేమయ్యాడు? ఒకరోజు చనిపోయాడండి. అతని ఇంటి ముందు ఇంకొక ఆయన ఉండేవాడు, దరిద్రుడు. అతని కురుపులు కుక్కలు నాకేవంటండి. ఈ ధనుకుని బల్ల కింద పడిపోయి ఆ రొట్టె ముక్కలు తిని ఆకలి తీర్చుకుందాం అనుకున్న వ్యక్తి, అంత దరిద్రుడు. వీళ్ళిద్దరు చచ్చిపోయారు ఒక దినమున. దరిద్రుడేమో అక్కడ పరలోకంలో ధనికుడయ్యాడు. అబ్రహాం రొమ్మున కూర్చున్నాడు, గొప్ప ఆనందం అనుభవిస్తున్నాడు. ఈ ధనికుడు నరకములో వేదన అనుభవిస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, 22వ వచనంలో అంటాడు, దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి
దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమని ఈ అగ్ని జ్వాలలో వేతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చూడండి, ఇక్కడేమో భూలోకంలో సంతోషంతో ఆనందంతో గంతులేశాడు. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు ఈ ధనికుడు. అంటే మీరు అనుకోవచ్చు ధనికులందరూ నరకానికి వెళ్ళిపోతారు, దరిద్రులందరూ పరలోకానికి వెళ్తారని. ఏం కాదు. దరిద్రులైనంత మాత్రాన, పేదవారైనంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఎవరైతే మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు ద్వారా ఆ రక్తంతో కడగబడతారో వారు మాత్రమే రేపు పరలోక రాజ్యంలో ఉంటారు. అంతేగాని దరిద్రులైనంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ధనికులైనంత మాత్రాన నరకానికి వెళ్ళరు. మారు మనస్సు పొందిన ధనికులు ఎంతో మంది ఉన్నారు బైబిల్లో. యేసు ప్రభును పాతి పెట్టారు కదా, ఆ శవాన్ని ఒక సమాధిలో పెట్టారు. ఆయన కూడా యేసు ప్రభు శిష్యుడే, ఆ సమాధి తవ్వించుకున్న వ్యక్తి. ఆయన పేరు అరిమతయి యోసేపు. గొప్ప ధనవంతుడు అని ఉంది మత్తయి సువార్తలో. ఆయన ధనవంతుడు, యేసు ప్రభు శిష్యుడు కూడా. యేసు ప్రభు శిష్యులు అపోస్తలులు 12 మంది, ఇంకా 72 మంది వేరే శిష్యులు ఉన్నారు. 70 మంది దేవుని బిడ్డలారా. అందులో ఈ అరిమతయి యోసేపు కూడా ఒకడు. ధనికుడు ఆయన. అంత మాత్రం నరకానికి వెళ్ళలేదు సుమా. కొంతమంది అనుకోవచ్చు ఈ డబ్బు గలోళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారని. వెళ్తారు. ఎట్ట తెలిసిన? డబ్బు మీదనే నమ్మకం పెట్టుకొని ఇక డబ్బే సర్వస్వం అనుకుంటారు. వాళ్ళు మాత్రం తప్పకుండా వెళ్తారు. ధనికులైన దరిద్రులైన యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారు, పాపక్షమాపణ పొందిన వారు, మారు మనస్సు పొందిన వారు, వారు పరలోక రాజ్యంలో ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచన చేయి. ఈ ధనికుడు పాతాళంలో కేక వేస్తున్నాడు. ఏమని? తండ్రివైన అబ్రామా. అప్పుడు కూడా అబ్రాముని పిలుస్తున్నాడు కానీ యేసయ్యను పిలవట్లా. అక్కడ కూడా మళ్ళీ ఇంకొక మాట అంటాడు. ఏమంటున్నాడు తెలిసిన? నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు భూలోకంలో, వాళ్ళకెళ్ళి సువార్త చెప్పడానికి నన్ను పంపించయ్యా అని అంటున్నాడు. ఇప్పుడు గుర్తుకొచ్చారు ఆడికి నరకంలోకి వెళ్ళిన తర్వాత. అన్నదమ్ములు, తోబుట్టువులు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు. ఇతను నరకంలో వేదన అనుభవిస్తున్నాడు. రేపు నీ పరిస్థితి ఎట్టుంటుందో ఆలోచన చేయి. ఇతను బుద్ధి లేనివాడు. ఎవరండి ఈ ధనికుడు? ఎవరు? బుద్ధి లేనివాడు, తెలివి తక్కువవాడు. భూలోకంలో మంచి జ్ఞానే. చాలామంది వెళ్ళిపోతున్నారండి ఈ రకంగా పాతాళానికి. ఎంతోమంది తెలివి గల్లవారు అవలీలుగా వెళ్ళి పడిపోతున్నారు. చాలా సింపుల్గా వెళ్ళి పడిపోతున్నారు. అప్పుడు అనుకుంటారు అక్కడ, అయ్యోయ్యో ఈ వేదనకరమైన స్థలానికి వచ్చేసానే అని అప్పుడు రొమ్ము బాదుకుంటారు. ఏం ప్రయోజనం? ఎవరో కానీ మంచి దైవజనులు అనుకుంటాను ఈ పాట రాసిన వ్యక్తి. నరకంలో పాతాళంలో పశ్చాత్తాపడుతున్నాడు ఈ ధనికుడు. ఎట్ట తెలిసిన? తండ్రివైనా అబ్రాహామా, దాహం తీర్చ లాజరు నంపు, దాహం తీర్చ లాజరు నంపు, తండ్రివైనా అబ్రాహామా, దాహం తీర్చ లాజరు నంపు, దాహం తీర్చ లాజరు నంపు. కట్టితి వెలగల వస్త్రం నేను, పెట్టితి వెండి బంగారములు, కట్టితి వెలగల వస్త్రం నేను, పెట్టితి వెండి బంగారములు, వెట్టి చాకిరి చేసిన ప్రజలను
కడుపున పంపిన పాపిన్. ఏమంటున్నాడు? వెట్టి చాకిరి చేసిన ప్రజలను ఒట్టి కడుపుతో పంపించిన దౌర్భాగ్యుడనయ్యా, నన్ను క్షమించు అబ్రామా. దేవుని బిడలారా, పాతాళములో ఇతను పశ్చాత్తాపడి ప్రయోజనం ఉందా? రేపు మనం నరకాగ్నిలోకి వెళ్ళిపోయి అక్కడ పశ్చాత్తాపడితే క్షమిస్తాడా దేవుడు? క్షమించడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ దినమందే నీవు నీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకునే తరుణం. రేపు నీది కాదు సుమా. దేవుని వాక్యం ఏం చెబుతుంది? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండి అని చెప్పుకుని వారలారా, రేపేమి జరుగునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది, కొంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా మీ ప్రాణం అంటాడు. కనుక రేపు నీది కాదు సుమా. ఈరోజే నువ్వు పాతాళాన్ని తప్పించుకోవడానికి పథకం వేసుకో. నీకు జ్ఞానం ఉంటే ఈరోజే నువ్వు పాతాళం నుండి తప్పించుకోవడానికి ఇష్టపడు. పాతాళాన్ని తప్పించేవారు ఈ భూలోకంలో యేసు తప్ప ఎవరు లేరు సుమా. పాతాళం నుండి విడిపించగల దైవం యేసే. దేవునికి స్తోత్రం. ఇగో ఆయన ఈ మాట అన్నాడు. ఏమన్నాడు తెలిసిన? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ఈ మాట చెబుతున్నాడు ఆయన. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చూడండి, ఇంకొక మాట అంటాడు, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాతాళం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయండి? ఎవరి దగ్గర ఉన్నాయండి? యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు మంచి దేవుడే కానండి, చాలా పోతే తక్కువ రకం అండి. ఏ రకం? యేసు ప్రభు కూడా దేవుడేనండి, కాకపోతే మనకు కాదండి, ఎవరికో ఆ కులానికి ఇంకొక కులానికి వాళ్ళకండి, మనకు కాదండి. చాలా తక్కువ రకం అనుకుంటారు. కాదండి, గొప్ప రకం దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అవునండి. ఎందుకో తెలిసిన? తాళపు చెవి ఆయన దగ్గరనే ఉంది. ఆయనే కీ మ్యాన్. ఏంటి? తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? నేను చాలాసార్లు జైల్లో ఉన్న వ్యక్తిని. జైల్లో నుండి ఒక మనిషి బయటికి రావాలంటే చాలా కష్టం. కోర్టులో ఆర్డర్ అయినా ఫలానా సుధాకర్ని విడిచిపెట్టండి అంటే వెంటనే వదిలేయరండి. మీకు తెలుసో తెలియదో, కావాలంటే ఎప్పుడైనా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి కనుక్కోండి, వాళ్ళు చెప్తారు. ఈ సమూహంలో ఎవరైనా ఉంటారు జైలుకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళని అడిగి కనుక్కోండి, వాళ్ళు చెప్తారు. కోర్టులో హాజరైంది అనుకోండి, సుధాకర్ని విడిచిపెట్టేయండి అని ఆ ఆర్డర్ కాగితం వస్తుంది. రకరకాల చెకింగ్లు ఉంటాయి అక్కడ. జైలు లోపలికి వెళ్ళేటప్పుడు కూడా రకరకాల చెకింగ్ చేస్తారు. మచ్చలు రాసుకుంటారు, రంగు రాసుకుంటారు, బట్టలు రంగు రాసుకుంటారు, అన్ని తండ్రి పేరు, అడ్రస్ మొత్తం. కనుపాపను కూడా రాసుకుంటారండి. పిల్లి కన్నా, నల్ల పాపన, కనుపాప ఎలాంటి కనుపాప ఎలాంటిది, ఇది ఎలాంటి రంగు, తల జుట్టు ఎలాంటిది, అన్ని రాసుకుంటారు. ఇంత రాసుకున్న తర్వాత ఇక మచ్చలు రాసుకుంటారు, ఎక్కడెక్కడ ఏమేమి మచ్చలు ఉన్నాయి. ఎందుకంటే సుధాకర్ అనే వాళ్ళు ఎంతమంది ఉంటారో జైల్లో, ఇలా ఎవడో సుధాకర్ ఎట వదిలిపెడతారు. ఇన్ని చెక్ చేసిన తర్వాత గేట్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ గేట్ తెరిచేవాడు రావాలా. ఎవరి దగ్గర ఉంటుంది తాళం? జైలర్ దగ్గర ఉంటుంది. అవునా కాదా? కోర్టులో ఆర్డర్ అయినంత మాత్రాన ఇక్కడ వదిలిపెడతారండి? వదిలిపెట్టరు. ఆ తాళం ఉన్న అధికారి రావాలి అక్కడికి.
ఆయన తాళం తీస్తేనే వీళ్ళు బయటికి వెళ్తారు. బయట వాళ్ళు లోపలికి రావాలంటే ఆయన తాళం తీయాలా, తలుపు తెరవాల. ఆయన తెరిస్తే వీళ్ళు లోపలికి పంపిస్తారు. అంటే లోపల ఉన్న వాళ్ళని ఎంత ప్రాముఖ్యత ఎంచుకున్నాడో యేసు ప్రభు చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పాతాళము నుండి ఒక మనిషి తప్పించుకోవాలనుకుంటే తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. ఇప్పుడు పాతాళంలో నుండి ఒక మనిషి పరలోక రాజ్యానికి దాటి వెళ్ళాలంటే ఎవరు దాటించగలరు? యేసు ప్రభువే. కొంతమందిని అడిగితే దేవుడు ఎవరయ్యానంటే యేసు ప్రభు అని అంటారు క్రైస్తవులు. దేవుడు ఎవరంటే యేసు ప్రభు అంటారు. అటు అనకూడదు, చాలా తప్పు. తెలుసా మీకు? యేసు ప్రభు దేవుడు అనకూడదు. ఏమనాలో తెలిసినా యేసే దేవుడా. దేవునికి స్తోత్రం. ఏమనాలి? ఎప్పుడైనా ఎవరైనా అడిగారు అనుకోండి మిమ్మల్ని, ఎవరు దేవుడు అని అంటే ఏం చెబుతారు? యేసే దేవుడు అనాల. ఎందుకలా? ఈ 3 రోజుల నుంచి మీకు సిన్ చెప్పాను కదా, ఈ దొంగను మార్చిన వాడు యేసే. పాతాళము నుండి దావీదును తప్పించిన వాడు యేసే. పాతాళం నుండి పేతురు తప్పించిన వాడు కనుక ఇప్పుడు దేవుడు ఎవరు? యేసు అనకూడదు, మళ్ళీ అదే మాట యేసే అనాలి. దేవునికి స్తోత్రం. పాతాళము నుండి తప్పించేవాడు ఎవరు? ఇప్పుడు ఎవరండి? తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? ఆయన దగ్గరదే ఉంది. అందుకని ఆయనకు ఒక మాట ఉంది తెలుసా? ప్రకటన గ్రంథంలో ఈ మాట అంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట ఉంది. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, దావీదు తాళపు చెవులు కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపయోగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మూయగా ఎవడు తీయలేడు, ఆయన తీయగా ఎవడు ముయ్యలేడు. దేవునికి స్తోత్రం. ఆయన ముయ్యగలడు, తెరవగలడు. ఇంత గొప్ప ఆధిక్యత యేసు ప్రభుకుంటే నువ్వు అనుకుంటావు యేసు ప్రభు చాలా చీప్ క్వాలిటీ దేవుడు. ఏ క్వాలిటీ అంటే? తక్కువ రకం, చీప్ క్వాలిటీ. నేనంటాను ఈజ్ నాట్ చీప్ క్వాలిటీ గాడ్, ఈజ్ చీఫ్ గాడ్, ఈజ్ గ్రేట్ గాడ్, ఈజ్ ట్రూత్ గాడ్, పవర్ఫుల్ గాడ్, మైటీ గాడ్ ఇన్ ది వరల్డ్. ఈ ప్రపంచంలో పవిత్రుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, గొప్ప దేవుడు, బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనను నమ్మితే తప్ప నువ్వు పాతాళంలో నుండి తప్పించుకొని నేరు. ఈ భూలోకంలో ఎవరు తప్పించుకోలేరు పాతాళము నుండి. నువ్వు పాతాళం నుండి తప్పించుకోవాలనుకుంటే యేసు దగ్గరికే రావాలి. వేరే గతే లేదు, నీకు వేరే గతే లేదు. పాతాళమును నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు యేసు దగ్గరికే రావాలి. పాతాళాన్ని మూయడు, తెరవగలడు. పరలోకాన్ని మూయగలడు, తెరవగలడు. దేవునికి స్తోత్రం. ఇంకొక దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపు ఉగ్రత నుండి నువ్వు తప్పించేవాడు ఎవడు? అందుకనే ఈ రాజు కేక వేస్తున్నాడు. ఏమని? మరణము నుండి తప్పించగలవాడు ఎవడు? ఏమంటున్నాడండి? మనం చదువుకున్నాం కదా 89వ కీర్తన 48వ చరణంలోకి వద్దాం. మరణము చూడ బ్రతుకునరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తాను తప్పించుకున్నవాడు ఎవడు? ఇదిగో యేసుని నమ్మిన వాడు తప్పించుకుంటాడు రేపు. యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించిన వాడు రేపు పాతాళమును తప్పించుకుంటాడు. నువ్వు నమ్మావా?
యేసు ప్రభువు రక్షకునిగా అంగీకరించావా? యేసు ప్రభు రక్తంతో కడగడ్డావా? దేవుని బిడ్డ, నువ్వు పాతాళమును తప్పించుకోవాలంటే ఇవన్నీ జరగాలి. అది ఎక్కడ? ఈ భూలోకంలో ఉండగానే జరగాలి. భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వేం చేయలేవు సుమా. భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత రేపు ఏమి చేయలేవు. వేరే ఆలోచనతో మోసపోతావు. చాలామంది మోసపోతారు. అయ్యో, దరిద్రుడైన ఆ లాజరును చూసి మోసపోతున్నాడు. ఇప్పుడు ఈ దరిద్రుడా నా ఇంటి ముందు పడి వాడా పరలోక రాజ్యంలో ఉన్నాడని ఆశ్చర్యపోతున్నాడు. రేపు నువ్వు కూడా ఆశ్చర్యపోతావు. నీ కంటి ముందే నీ బంధువులు యేసు ప్రభువును రక్ష అంగీకరించినప్పుడు నిందలు పెట్టి తిట్టావే, రేపు ఆ మనుషులు పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు మోసపోతావయ్యా. ఆశ్చర్యపోతావు. దేవుడిడా, పాతాళాన్ని తప్పించుకోవడానికి ఇది మంచి తరుణం. నువ్వు పరలోక రాజ్యాల్లో నివసించడానికి ఇది మంచి తరుణం. ఇప్పటి వరకు యేసును గురించి నువ్వేమో అనుకున్నావు. ఇప్పటి వరకు పాపక్షమాపణ పొందకుండా పాతాళం అంటే ఏదోలే అనుకున్నావు. ఇప్పుడు నిజమైపోయింది కదా పాతాళం అంటే ఎటువంటి భయంకర స్థలమో. అక్కడ నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఒక పాట పాడుతున్నాను. ప్రభు చిత్తమైతే త్వరలో అది రికార్డింగ్ చేస్తాను, ప్రార్థనలో పెట్టండి. కళ్ళు ఉండి అంధుడా కానలేని మనుషుడా, కఠినమైన హృదయుడా, కరుణలేని వ్యర్థుడా, తండ్రిని గనలేని కనులు నీకెందుకురా, తండ్రిని గనలేని కనులు నీకెందుకురా, కళ్ళు ఉండి అంధుడా కాలేని మనుషుడా, కఠినమైన హృదయుడా, కరుణలేని వ్యర్థుడా, తండ్రిని గనలేని కనులు నీకెందుకురా, తండ్రిని గనలేని కనులు నీకెందుకురా, కళ్ళు ఉండి అంధుడా కాలమంత నీది కాదు కళ్ళు తెరువరా, కాలమంత నీది కాదు కళ్ళు తెరువరా, కఠినమైన తీర్పుకు బలికాకు సోదరా, కఠినమైన తీర్పుకు బలికాకు సోదరా, ఆడిపోదువు ఆరని అగ్నిలో మలమల మాడిపోదువు, తండ్రిని గనలేని కనులు నీకెందుకురా, తండ్రిని గనలేని కనులు నీకెందుకురా, ఆరని అగ్నిలో మలమల మాడిపోతావు సహోదరుడా, కఠినమైన తీర్పుకు బలి కాకు సహోదరుడా. ఇది మంచి తరుణం. సమయం ఉండగానే పశ్చాత్తాపడినట్లయితే ఆయన రక్తముతో నిన్ను కడిగి శుద్ధీకరించి పరలోక రాజ్యానికి వారసురాలుగా వారసునిగా నిన్ను చేస్తాడు. కనుక పశ్చాత్తాపడతావా? ప్రభువా, నువ్వు పాతాళం నుండి నన్ను విడిపించే దేవుడు అని ఈ రాత్రి నేను తెలుసుకున్నాను నాయన. పరలోక రాజ్యంలో చేర్చే దేవుడు నీవు తప్ప వేరే ఎవరూ లేరని నాకు అర్థమైపోయింది నాయన. ఇప్పటి వరకు చాలా కాలం నేను నీకు దూరం అయిపోయాను. ఈ రాత్రి నీ దగ్గర క్షమాపణ కొరకు వచ్చాను నాయన. నన్ను క్షమించమని నువ్వు అడిగితే నిన్ను పాతాళము నుండి దేవుడు తప్పిస్తాడు. పాతాళము నుండి తప్పించి పరలోక రాజ్యానికి హక్కుదారుడుగా
వారసునిగా నిన్ను చేస్తాడు. నమ్ముతావా? విశ్వసిస్తావా? ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు కూడా దేవుని మాటలు మనం విన్నాం కదా, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మహాపరిశుద్ధుడు కనడవైన మా తండ్రి, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన యేసయ్య నీకు వందనాలు. మీ దాసును ప్రభువా నిలబెట్టి పాతాలను గురించి పరలోకాన్ని గురించి ప్రభువా మీరు మాతో మాట్లాడినారు కనుక వాక్యమైన ప్రతి వారు కూడా ప్రభు పాతాళమును తప్పించబడి నీ రాజ్య వారసులు కావడం ప్రభు సిద్ధపడడానికి సహాయం చేయండి. ఈ క్యాసెట్ ద్వారా ప్రభువా నీ వర్తమానం వింటున్న ప్రతి వారిని మీరు దీవించండి, రక్షించి మీరే మహిమ పొందండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ క్యాసెట్స్ కావలసిన వారు మాకు తెలియచేయండి. పాస్టర్ ఎం సుధాకర్, స్టువర్ట్పురం, బాపట్ల మండలం, గుంటూరు జిల్లా. పిన్ కోడ్ 522317. ఫోన్ నంబర్ 7168. దేవుడు మిమ్మును దీవించుగాక. ఇట్లు ప్రభు పరిచర్యలో పాస్టర్ ఎం సుధాకర్.